జగదీష్ రెడ్డి గారు ఎందుకు అంత తొందరపడుతున్నారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలి, ఇప్పుడే సీట్లో కూర్చోవాలని ఎందుకు అంత ఆతృత? నేను చాలా స్పష్టంగా కేసీఆర్ గారు మాకు మొదటి రోజు పిలిచి శాసనసభ సభ్యులందరినీ అందరిని పిలిచి ఒకటి మాట చెప్పారు, ఈ విధంగా నడపాలనేది బీఆర్ఎస్ చెప్తేనే కాంగ్రెస్ అదే మేమంటున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ప్రతిపక్షం కుట్రనే నువ్వు ఒకరు ఛేదించలేకపోతే అసలు ఈ గవర్నమెంట్ పరిపాలించే హక్కే లేదు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీ కేసీఆర్ కుటుంబ ధనదానికి 1,00,000 కోట్లు తగలేశారు, అది లేకుండానే ఇప్పుడు పంట పండింది, ఏం చెప్తారు దానికి అంటున్నారు. చర్య తీసుకో, ఎవడొద్దన్నాడు? తీసుకో, జైలు పెట్టు. నాసిరకం వస్తే జైలు పెట్టు, పెట్టాల్సిందే. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి జైలుకు వెళ్తారనే భయం ఉందా ఏమన్నా? ఇది పెద్ద నేరం, ఈ మాట అనడమే నేరము. జగదీష్ రెడ్డి గారు ఎందుకు అంత తొందరపడుతున్నారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలి, ఇప్పుడే సీట్లో కూర్చోవాలని ఎందుకు అంత ఆతృత? నేను చాలా స్పష్టంగా కేసీఆర్ గారు మాకు మొదటి రోజు పిలిచి శాసనసభ సభ్యులందరినీ అందరిని పిలిచి ఒకటి మాట చెప్పారు, ఈ విధంగా నడపాలనేది బీఆర్ఎస్ చెప్తేనే కాంగ్రెస్ అదే మేమంటున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ప్రతిపక్షం కుట్రనే నువ్వు ఒకరు ఛేదించలేకపోతే అసలు ఈ గవర్నమెంట్ పరిపాలించే హక్కే లేదు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీ కేసీఆర్ కుటుంబ ధనదానికి 1,00,000 కోట్లు తగలేశారు, అది లేకుండానే ఇప్పుడు పంట పండింది, ఏం చెప్తారు దానికి అంటున్నారు. చర్య తీసుకో, ఎవడొద్దన్నాడు? తీసుకో, జైలు పెట్టు. నాసిరకం వస్తే జైలు పెట్టు, పెట్టాల్సిందే. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి జైలుకు వెళ్తారనే భయం ఉందా ఏమన్నా? ఇది పెద్ద నేరం, ఈ మాట అనడమే నేరము.